ఈరోజు ఒక చిన్న వ్లాగ్ ఉంటుందండి, చూసేయండి. చూసి ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని, ఓకేనా? హలో ఆంధ్ర, వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మా ఆయన కోసం ఒక స్వీట్ చేసిన, వర్క్ అంతా పూర్తి చేసేసుకొని చిన్న వ్లాగ్ ఉంటే చూసేయండి. మా వారికి తినిపిస్తాను అనమాట చేసి, మరి ఎలా చేసినా అని కూడా చూపిస్తాను మీకు. వస్తుందా రాలేదు నీట్గా అని చూసన్నా. పొట్టి పిల్ల అన్నట్టుంది నా వ్యవహారము మా ఆయన దగ్గర. నేను చాలా పొట్టిగుంటా, వస్తుందా రాలేదా పొట్టి పిల్ల అన్నట్టుంది. వస్తుందిలే, వీడియో ఎట్టొస్తుంది అని చూసుకుంటున్నాను. నేనే కెమెరామ్యాను, నేనే ఎడిటింగ్, నేనే తమ్నేలు, నేనే అన్నీ. మా ఆయన జస్ట్ ఊరికే చూస్తుంటాడు ఇది ఏమేమి చేస్తాను అనేది. నేను ఎవరి దగ్గర ఫ్రీగా ఉంటానంటే మా ఇంట్లో వాళ్ళతో చాలా, నేను ఒక చిన్న పిల్లలా ఉంటాను మా ఇంట్లో వాళ్ళ దగ్గర. అండ్ ఇంకా మా ఆయన దగ్గర రియల్ నేను ఎలా ఉంటానో అలా ఉంటా. మా ఆయన దగ్గర ఒక చిన్న పిల్లలా ఉంటాను. నాకు నేను ఎలా ఉండాలనుకుంటానో అట్ట ఉంటాను. ఏమి ఇబ్బంది పడకుండా ప్రతిదానికి నాకు చాలా బాగుంటుంది అనమాట. అట్ట కొత్త వాళ్ళతో అయితే కొంచెం దూరంగానే ఉంటాను. అయితే ఇలా ఉండడము మా ఆయనకు కూడా ఇష్టమే. అతికెందాను అంటుంటారు. పోజులు ఇస్తున్నా నేను, పట్టుకో అని ఇట్లా చేస్తున్నాను. నా మనిషి కూడా నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఈ జన్మకు ఈయన రావడం నా అదృష్టం అనమాట. ఇంకా ఫుల్ వ్లాగ్ ఉంటే చూసేయండి. మా ఆయన కోసం స్వీట్ తయారు చేసిన. ఇంట్లో ఇప్పుడే పనులన్నీ పూర్తి అయిపోయినాయి. మా ఆయన డ్యూటీ వెళ్ళినాడు, పనికి పోయినాడు. ఇంకా నేనైతే ఇంకా మంచిగా రెడీ అయ్యి, నేను ఏదైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు అసలు జడ వేసుకోను, కొప్పు కట్టేసుకుంటాను. ఫ్రీగా ఉంటుంది కొప్పు కట్టేసుకుంటే. మంచిగా కొప్పు కట్టేసుకొని, చూసినారా బాగుంది నా కొప్పు? బాగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొప్పు కట్టేసుకుంటాను నేను మొత్తానికైతే. ఇంకా మంచిగా అంతా చూసేసుకొని చేసుకుంటున్నాను. పనులన్నీ పూర్తయిపోయినాయి. వంట చేసేసుకోవాలా అన్నీ. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈరోజు. మొన్న మా ఆయన క్యారెట్లు తెచ్చినాడు, దండిగా మిగిలినాయి. సాంబార్లోకి ఏమోని పెట్టుకొని ఆ క్యారెట్తో జస్ట్ క్యారెట్ లడ్డు చేసుకుందామని ట్రై చేసినాను. బాగా నచ్చింది, పర్లే. బయట అయితే చేయాలనుకుంటున్నా. బయట వీడియో చేస్తే బాగా క్లారిటీగా వస్తుంది, ఇంకోటి బాగుంటుంది అనమాట. ఇంకా మధ్యలో ఆకలేసింది, నేను ఊకుంటానా. పప్పు చేసింటి ఆ గిన్నెలో ఇంకా దాంట్లోనే అన్నం వేసుకొని కలుపుకొని తింటున్నా. ఇటు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. బొచ్చెలలో గిన్నెలలో కాదు, సర్వలలో ఎంతమంది అన్నం తింటారో కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు తిన్నాను. అట్లా తింటే బాగుంటుంది, ఎంతైనా తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా మారుతుంది ఎందుకో నాకైతే. మీకు ఎట్టుంటుందో మళ్ళా. క్యారెట్ తురుము కొట్టడానికి బయట కూర్చునే నేను. చాలా వరకు మొన్నటిదాకా వర్షాలు పడి వీడియోలు తీయలేకపోయినానండి. ఈ మధ్య ఇంకా వీడియోలు లైవ్లు డైలీ చేయాలనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి. నాకు ఫుల్గా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మా పుట్టింటికి కూడా వెళ్ళలే. ఈ మధ్యలో ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను. చాలా వరకు మా ఆయన కోసం వెయిటింగ్ చేస్తాను. ఇప్పుడు మధ్యాహ్నం అనమాట. టైం వచ్చేసి 12:30 1 అవుతుంది. చెట్టు కింద చుట్టూ చెట్లే ఉంటాయి మా ఇంటి దగ్గర. చెట్టు కింద కూర్చొని వంట చేస్తున్నాను. చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ చదువుకొని డిగ్రీలు అవి ఇవి చేసి జాబ్స్ చేసుకుంటా, కొంతమంది మంచిగా చదువుకున్నారు. నేనే ఏం చదవలేదని ఒక చిన్న ఫీలింగు. కొంచెమన్నా చదివి నింటే బాగుండు, మ్యారేజ్ చేసుకున్నాను, ఏదన్నా వర్క్ నింటే బాగుండు అనుకుంటుంటాను. కైనా ఇంకా ఏం చేద్దాం, మన రాత ఎట్టుందిలే అని సర్దిపెట్టుకున్నా ఈ జీవితానికి, ఈ కాలానికి, ఈ జీవితానికి అనమాట. అయినా కూడా ఇంకా ఏదో సాధించాలని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుందండి. అందుకే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. మొన్న 10 రోజులు వర్షాలు అన్నాయి కదా, 10 రోజులు వర్షానికి నేనేం చేయలేకపోయినా. లేకుంటే బయట పోయింది మాకు, పుల్లలు ఉన్నాయి. లక్షణంగా ఏదైనా వంటలు కానీ ఏదో చిన్నవి చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో సరిగ్గా లేదు కాబట్టి నేను చేయలేకున్నాను బయట. ఇప్పుడు మంచిగా ఎండ పెడుతుంది, నేను కూడా వంటలు అవి ఇవి బయట చేసుకుంటున్నాను. క్యారెట్ లడ్డు చేస్తున్నాను కదా, ఆ గిన్నెకు నెయ్యి వేసుకొని ఇంకా పాకు పట్టుకుంటున్నా. ఆ పాకులో 4 యాలకులు వేసి నెయ్యి వేసి క్యారెట్ తురుము దాంట్లో వేయడమే. పెద్దగా ప్రాసెస్ ఎక్కువేం కాదు, కానీ మంచిగా
ఈ మధ్య నాకు జుట్టు ఊడిపోతుంది కాబట్టి నేను ఇట్లా చేసుకొని తినాలని తింటున్నాను. ఎందుకంటే జుట్టు ఊడడం తగ్గుతుంది. ఎక్కువ క్యారెట్లతో బీట్రూట్తో ఇట్లా చేసుకొని తింటే జుట్టు ఊడే సమస్య కూడా తగ్గుతుంది. మీరు కూడా ట్రై చేయండి. జుట్టు ఊడిపోతుంటే ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా, నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ శాతము జుట్టు ఊడే ప్రాబ్లం ఉంటుంది కదా, ఐరన్ ప్రాబ్లం ఉంటుంది. జుట్టు ఊడే ప్రాబ్లం కాదులేండి, ఐరన్ ప్రాబ్లం. నాకు బాగుంటుంది బయట వంట చేయడం, నాకు చాలా ఇష్టము. ఏమంటే వీడియో తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఎక్కువ మక్కువ చూపను. ఇంకా ఎక్కువ శాతం బయట లొకేషన్ బాగుంటుంది కుకింగ్ వీడియోస్ చేయడానికి. ఈ మధ్య చేయడం లేదు, చేయాలా ఇప్పటి నుంచి అన్నా. క్యారెట్లు అందులో వేసేయడమే, ఇంకా ఏం లేదు. పాకు పట్టి ఆ పాకులో 4 యాలగబుడ్డలు వేసి నెయ్యి వేసి గిన్నెకు కొంచెం నెయ్యి రాసుకొని క్యారెట్ తురుము దాంట్లో వేసి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. కొంచెం ఉంటల్లాగా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే వేసుకోవచ్చు. మా ఆయన అయితే బాగుందిలే, కొంచెం బెల్లము ఎక్కువ వేసినావు అని చెప్పినాడు. నాకు ఐరన్ కొంచెం ఎక్కువ కావాలి అని బెల్లం ఎక్కువ వేసుకున్నాను చెప్పినాను అనమాట. ఇదేనండి టుడే వ్లాగ్ వచ్చేసి మా ఆయన కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. కష్టపడి నేనే చేసినాను ఇది. బయట గ్యాస్ ఉంది, ఇంట్లో గ్యాస్ ఉంది. ఎందుకు బయట వేసినానంటే నాకు వెళ్తారా బాగా లొకేషన్ బాగుండాలని, బయట వెళ్తారా ఎక్కువ ఉంది అని బయట చేసినాను. వీడియోల కోసం అయితే కాదు, పొయ్యి మీద చేయాలనిపించి చేసిన ఈరోజు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. పనులంతా అయిపోయినాయి, మా ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నా, ఇంకా రాలే మనిషి. నాకైతే ఇంకా ఆకలి అవుతుంది. అన్నం కూడా వీడియో స్టార్టింగ్లో కొంచెం తిన్నాను, మళ్ళీ ఆకలి అవుతుంది అనమాట. ఇంట్లోకి అయితే వెళ్తున్నా. ఇంట్లోకి పోయి ఇంకా కొంచెం అన్నం తిని ఏదైనా పని చేసుకోవాలా. అదైతే మొత్తం చల్లారి పెట్టి ఎట్టయిందో చూస్తున్నాను. అంతా గట్టి పడింది అనమాట. కొంచెం బాగానే ఉంది. ఇంకా మనకు ఇంకా మంచిగా నీట్గా రావాలంటే బాదం పప్పు, కిస్మిస్ అవి ఇవి వేసుకోవచ్చు, ఎండు ద్రాక్ష అవి వేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇదే టుడే వ్లాగ్. బాయ్, టాటా.